ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామం ఎల్లంకి గార్డెన్లో 13వ సిపిఐ మహాసభలు అత్యంత ఉత్సాహంగా మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీగా సిపిఐ కార్యకర్తలు, నాయకులు, జూలూరుపాడు సిపిఐ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షబీర్ బాషా మాట్లాడుతూ, కొత్తగూడెం జిల్లా గోదావరి కరుంది, బొగ్గి కరుంది, కరెంటు కరుంది, ఇసుక కరుంది, పోయే భూమి మాది. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 నియోజకవర్గాలకి నీళ్లు రావాలి. జూలూరుపాడు మండలంలో ప్రతి గ్రామానికి సీతారాంపురానికి నీళ్లు రావాలి. ఆ రకంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మించాలి. మరి జూలూరుపాడు వ్యవసాయ మండలం ఇది ప్రత్యేకమైనటువంటి మార్కెట్. ఇక్కడ ఏన్కూరు మార్కెట్ కి సంబంధం లేకుండా జిల్లా మార్కెట్ లో సబ్ మార్కెట్ ఏర్పాటు చేసి కొత్తగూడెం మార్కెట్ దీన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ మండల మహాసభ ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జిల్లా రాష్ట్ర పార్టీల నిర్ణయం ప్రకారం ఎన్నికల్లో పాల్గొనాలని, రానున్న రోజుల్లో ప్రజల యొక్క దైనందిన సమస్యలో పనిచేయడం ద్వారా బలమైన సిపిఐ నిర్మాణం చేయాలని 13వ మహాసభ తీర్మానించింది. అందుకే మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు అయింది. ఈ భారతదేశంలో మరి ఏ పార్టీ కూడా 100 సంవత్సరాలుగా ఈ దేశంలో మరగలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య మనకంటే ముందు ఉండొచ్చుకొని అప్పుడు కాంగ్రెస్ వేరు, ఈ కాంగ్రెస్ వేరు. అది జాతీయ కాంగ్రెస్. ఆ పార్టీలో మనం కూడా భాగస్వామ్యం. కానీ 100 సంవత్సరాలుగా ఈ దేశంలో నిలబడినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పార్టీలో మనం ఉన్నందుకు ఇవాళ మనం అందరం కూడా గర్వపడాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈ పార్టీ పుట్టినప్పుడు మనం ఎవరో లేవు. కానీ ఇప్పుడు 100 సంవత్సరాలు సందర్భంగా మనం ఉన్నాం. ఈ 100 సంవత్సరాల వేడుకలు మనం చూస్తున్నాం. ఇది మనకి గొప్ప గర్వపడాలి. కానీ చాలా మంది మనకి అపహాస్యం చేస్తారు. మీ పార్టీ 100 సంవత్సరాలు ఏంటి మీ గొప్ప, మీకు ఏమైనా ప్రధానమంత్రి ఉందా, ముఖ్యమంత్రి ఉందా, మంత్రులుందా, ఎమ్మెల్యేలు ఉన్నారని మన కొంతమంది అపహాస్యం చేస్తుంది. గ్రామాల్లో చూస్తున్నారు. కానీ వాళ్ళకి చెప్పాల్సినటువంటి సమాధానం ఒకటే, ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం లేకుండా, కమ్యూనిస్ట్ పార్టీ త్యాగం లేకుండా ఈ దేశంలో ప్రజలకు కానీ, కార్మిక వర్గానికి కానీ, రైతాంగానికి కానీ ఏ ఒక్క ప్రయోజనం కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం లేకుండా జరగలేదనేది ఇది వాస్తవం. నేను చెప్పడం కాదు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలని జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీనే కీలకమైనటువంటి పాత్ర. రంగంలో కానీ, సాంఘిక రంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర లేకుండా ఈ రంగాల్లో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది. ఇదేవరైనా కాదనగలరా? ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పుడు దున్నేవాడికి భూమి కావాలని